అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. ఈరోజు నాతో స్పెషల్ గెస్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి కాబట్టి ప్రతి ఒక్కరు నా దృష్టిలో గెస్టే. ఈరోజు నా గెస్ట్ ఆటో సుబ్బు. వృత్తిరీత్యా ఆటో తోలుతాడు. ఇతనిలో ఒక టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ఏంటి అనేది మీకు చూపిస్తా. సుబ్బు, ఎలా ఉన్నావు సుబ్బు? అంత ఫైన్ బ్రో. బ్రహ్మాండంగా ఉన్నా? బ్రహ్మాండంగా. ఎలా ఉంది ఆటో డ్రైవింగ్? డ్రైవింగ్ పరంగా అయితే పర్లేదు. ఇప్పుడు ఫీల్డ్ పరంగా చూస్తే కొద్దిగా మైనస్ అయింది. అంటే వాహనాలు ఎక్కువ అవటం వలన సో దీని నిమిత్తం కొద్దిగా ఆర్థికంగా వెనకబడి, రూపాయి పరంగా వెనకబడి ఉన్నాం. రూపాయి పరంగా వెనకబడి ఉన్నాం. ఎస్. ఓకే. పోలీసు వాళ్ళు కేసులు రాస్తున్నారా? బాగా బేభత్సంగా రాస్తున్నారు. నీకు అన్నీ ఉన్నాయా? లైసెన్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు మహిళలకి బస్సు పథకం పెడితే మీ పరిస్థితి ఏంటి? అది ఇంకా మైనస్. ఇంకా మైనస్. చాలా జీరో అయిపోతుంది. మేము కూడా బొచ్చులు అవి తీసుకొని ఫ్యామిలీతో రోడ్డు పైకి రావాల్సింది. పెళ్ళయిందా నీకు? అయింది బ్రో. 4 పిల్లలు నాకు కూడా. 4 పిల్లలు? 4 పిల్లలు? 4 పిల్లలు. ఏం చదువుతున్నారు పిల్లలు? పెద్ద బాబు ఇప్పుడు 7th వస్తాడు, పాప 5th వచ్చింది. మిగతా పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలే. ఈ ఆటో తోలి మాత్రమే కుటుంబాన్ని పోషించుకుంటావా? ఇంకేం లేవుగా వ్యాపారాలు? వ్యాపారాలు ఏం లేవు. ఏం లేవు. ఇదే నా జీవనం. ఇదే నీ జీవనం? ఆటో డ్రైవర్? ఆటో డ్రైవర్, చిన్న చిత్క కళాకారుని. అంటే పాటలు రాసుకుంటా పాడుతూ ఉంటాను. స్టడీలో కూడా నేను చాలా పూర్. స్టడీ పూర్. చాలా. ఎంతవరకు చదువుకున్నావు? నేను 6th దాకే చదువుకున్నా. 6th. నాకు రాయటం కూడా రాదు. అయితే పెరుగుతున్న జనరల్ నాలెడ్జ్ని బట్టి నాలో నేను చదువుకున్న దాన్ని ఇంకెందుకు పోగొట్టుకోవడం అని చెప్పి నేను చేసే జర్నీలో మాట్లాడే లాంగ్వేజ్ ఇవన్నీ వింటా కొద్దిగా దానికి చదువుకున్న దానికి పొదును పెట్టుకొని అట్లా నా చేసే జర్నీలో వచ్చే నా కస్టమర్లకి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే ఇతను ఆటోలో కూర్చుని, అంటే ప్యాసింజర్స్ ఎక్కుతారు కదా, ఆ ప్యాసింజర్స్ ఎక్కినప్పుడు వెనక ఆటోలో పాటలు పాడుతూ చక్కగా వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ ఆటో నడుపుతాడు అనమాట. సిగరెట్ ఏమైనా తాగుతావా? లేదు బ్రో. స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లేదు. గంజాయి, గుట్కా అసలు దాని బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఏం లేవు. ఆటో వాళ్ళకి చాలా మందికి ఇట్లాంటి అలవాట్లు ఉంటాయి కదా. ఉండే వాళ్ళకి ఉంటే, లేని వాళ్ళకి లేవు. బట్ నాకైతే అలాంటి అలవాట్లు లేవు. ఏది లేదు. ఒక మంచి పాట పాడు ప్రేక్షకుల కోసం. నువ్వు రాసిన పాటలు. ఇతనిలో టాలెంట్ అన్నాను కదా ఇందాక. పాటలు బాగా రాస్తాడు. చదువు లేకపోయినా కూడా పాటలు రాస్తాడు, ట్యూన్ చేస్తాడు. మీరే ఇప్పుడు 3 పాటలు 4 పాటలు పాడిస్తారు. చూడండి మీరే పాడు, ఒక మంచి పాట. అందరికి నమస్తే అండి. రీసెంట్గా మాజీ సీఎం జగన్ గారిది, అంటే ఆయన ఓడిపోయిన సందర్భంగా ఒక సాంగ్ రాశాను. ఆయన దేనికైనా సిద్ధం అంటున్నాడు. అదే బేస్ చేసుకొని నేను ఇక రీసెంట్గా చాలామంది రాజకీయ పరంగా కానీ కేసులు పెడతాయి, ఇవన్నీ చాలా బాగా ఉద్దేశానికి గురవుతున్నాయి. సో ఇలాంటిది ఒకటి ఆయనకి ఎన్నుదండుగా ఉండాలి. పార్టీ కూడా చాలా కిందకి దిగబడిపోతున్నా కానీ సార్ కొద్దిగా దాన్ని పైకి లేపాలనే కాన్సెప్ట్తో పాట రాయాలని సాంగ్. నీతోటే ఉంటాం, నీతోటే వస్తాం, దేనికైనా మేమంతా సిద్ధం. నీతోటే ఉంటాం, నీతోటే వస్తాం, దేనికైనా మేమంతా సిద్ధం. నీతోటే ఉంటాం, నీతోటే వస్తాం, దేనికైనా మేమంతా సిద్ధం. నడిచే నడకలో నాణ్యత ఉందన్న, చెప్పే మాటలో నీతైతే ఉందన్న, మాట అయితే తప్పడు, మనమైతే తిప్పడు, నీ వెనక మేమంతా సిద్ధం. నీతోటే ఉంటాం, నీతోటే వస్తాం, దేనికైనా మేమంతా సిద్ధం. నీతోటే ఉంటాం, నీతోటే వస్తాం, దేనికైనా మేమంతా సిద్ధం. ఎన్నెన్ని మాటలో ఎన్నెన్ని ఇబ్బందులు పెడతారో పెట్టండి, తల తెగినా పర్లేదు, తల వంచేదు లేదులే. ఏ సిద్ధం, దేనికైనా మేమంతా సిద్ధం. దేనికైనా మేమంతా సిద్ధం. నీతోటే ఉంటాం, నీతోటే వస్తాం, దేనికైనా మేమంతా సిద్ధం. అదరడు బెదరడు ఆంధ్రాలో ఒకడు రా, పులివెందుల పులిబిడ్డ జగన్ రెడ్డిరా. నీతోటే ఉంటాం, నీతోటే వస్తాం, దేనికైనా మేమంతా సిద్ధం. ఇట్టుంటది జగన్ సార్ మీద అభిమానం. అంటే తగ్గేదేలే. జగన్ అంటే అభిమానమా? చాలా. అంటే ఆయన చేసిన పనులు ప్రజలకి చాలా ప్లస్. అది ఎందుకంటే మర్చిపోలేరు మ్యాక్సిమం చాలా మంది. అంటే ఒకళ్ళ సంగతి నాకు అనవసరం, కానీ నాకు మాత్రం ఆయన వచ్చిన తర్వాత పథకాలు వచ్చినాయి, అన్నం పెట్టి ఆదరించాడు. నాకంటూ అంటే ఆయన ప్రభుత్వంలో కేసులు రాయటమే కానీ అలాంటివి ఏమి లేవు. సో ఆ టైంలో జీవనం సాగింది పర్లా. అయితే కోవిడ్ వచ్చి కొద్దిగా మైనస్ అయిందే తప్ప అది లేకుండా ఉంటే ఇంకా బాగుండేది. సో దాని నిమిత్తం కొద్దిగా ఇదయ్యి ఆయనకి మాకు అన్నం పెట్టిండి ఆదరించాడు కాబట్టి అభిమానం పెంచుకున్నాం. అభిమానంలో హార్ట్ ఇచ్చే అంత అభిమానం ఉంది. ఎంత అంటే మాటలో చెప్పలేను. చంద్రబాబు గారి మీద ఏమైనా పాట రాసావా? రీసెంట్ గా అమరావతి గురించి ఒక సాంగ్ రాశానండి. పాడు. అమరావతి ప్రజలంతా
అల్లాడిపోతున్నారు తందారో తందానా. ఏ అమరావతి కోసం పోరాడే వ్యక్తులందరకు ఇవేమా దండాలండే దండాలండే దండాలండే. ఏ అమరావతి పిలుస్తుంది ఆంధ్ర మొత్తం రమ్మని, అభివృద్ధి చేసే నాయకులంతా ఆంధ్రాలోనే ఉన్నారని, చిన్న పెద్దను పిలుస్తుంది అమ్మ అక్కను రమ్మంటుంది, గడప గడపను తాకేస్తుంది రో. ఏ మళ్ళా అమరావతి పిలుస్తుంది ఆంధ్ర మొత్తం రమ్మని, అభివృద్ధి చేసే నాయకులంతా ఆంధ్రాలోనే ఉన్నారని. దయచేసి ఇది పార్టీ పరం కాదండి, చేయి కలపండి, చేదోడుగా ఉండండి. జై అమరావతి. వెరీ గుడ్. అంటే పాటకి ఎవరన్నా నాకు దాతలు ఎవరన్నా వస్తే పాటకి మ్యూజిక్ చేసి ఆల్బమ్ చేపిస్తాను. తెలుగుదేశం కార్యకర్తలారా చూడండి, అమరావతి మీద ఒక మంచి పాట రాశాడు మనవాడు ఆటో డ్రైవర్ సుబ్బు. ఎవరన్నా ఒక చిన్న ఒక 30,000 40,000 పెట్టుకుంటే ఒక మంచి పాట అవుతుంది అమరావతి మీద. అమరావతి మీద ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా కాంటాక్ట్ చేయండి, నా నెంబరు స్క్రీన్ మీద ఇస్తాను. ఒక మంచి మ్యూజిక్ ఇట్లాంటి వారికి సపోర్ట్ చేయండి. ఇంకా లవ్ సాంగ్స్ కూడా చాలా ఉంటాయి. ప్రేమికుల మీద ఒక పాట పాడు. ఓకే, డిఫరెంట్ సాంగ్స్ అంటే రాజకీయ పరంగా అన్ని రాస్తానే ఉంటాను. లవ్ సాంగ్స్ అంటే లవ్ సాంగ్స్, మాస్ అంటే మాస్. అంటే ప్రజలకు అందరికీ అన్ని కావాలి కదా, ఒకే వర్షన్ గా అన్ని ఇస్తే బాగోదు. అందుకే ప్రేమికుల మీద పాట పాడు. తక్క తక్క జిమ్ తందానే తాకుతున్నది నీవేనే, ఊపిరంతా మరి తీసేస్తుంది ఊ కొట్టావే పిల్ల ఊహల్ల ఉంటాలే, ఊ కొట్టావే పిల్ల ఉర్రుత అవుతాలే. మాట చూస్తే మరి మందారమే, మనసు చూస్తే మరి సిరివందన, ఏదో అవుతాందే పిల్ల ఏదో అవుతాందే. తందనారే తారేరో తందనారే తారేరో, తాకుతుంది చూడరో ఇది ఏమి లవ్వురో. ఏ తందనారే తారేరో తందనారే తారేరో, తాకుతుంది చూడరో ఇది ఏమి లవ్వురో. ఏ ఇష్టం ఇష్టం నువ్వంటే ఇష్టం, ఇష్టం ఇష్టం నీతోనే ఇష్టం. ఏ చెప్పుకుంటూ పోతే ఎన్నయ్యాల ఊసులో, ఊసులన్నీ వింటే తీయది అసలే. ఏ ఈశ్వరాభిరామరో ఈశ్వరాభిరామరో, వినదేమిటిరో ఈ చిన్ని లవ్వురో. ఎక్సలెంట్ గా ఉంది రాగం, చాలా కానీ కాదు సుబ్బు, చదువు రాకపోయినా కూడా ఎన్ని ఎట్లా గుర్తు పెట్టుకున్నావు? అది పదాలు దేవుడు అట్లా ఇచ్చాడు బ్రో. అంటే పాటకి నేను గొంతు నా స్వరం నా బ్రెయిన్ పాటకు ఊపిరియాలంటే ఆ దేవుడు నాకు అలా ఇచ్చాడు. అంటే రాయటం కూడా నాకు రాదు, చదవటానికి అయితే నిదానం చదువుతాను. రాయాలనుకుంటే ఒత్తులు బాధ, అంటే అంత మాక్సిమం చదవాలన్నాక తలనొప్పి, చదవలేను. ఇక ఆ పాటకు ఊపిరియాలంటే దానికి ఆ పదం ఇట్లా 4 నోట్లో నేను పాడుకుంటా, ఆ బ్రెయిన్ కి పొదును పెట్టుకుంటా, ఆ స్వరానికి పొదును పెట్టుకుంటే ఆ పాటకి అలా ఊపిరియాలి అని చెప్పి ఆ బేస్ లోనే రాస్తా ఉంటావు. ఇప్పుడు ఆటోలో నువ్వు ప్యాసింజర్లు ఎక్కించుకున్నప్పుడు మిమ్మల్ని అంటే డ్రైవర్ని ప్యాసింజర్లు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే మంచిగా మాట్లాడతారా? ఒక్కొక్కరు వాళ్ళ పరంగా ఒక్కొక్కరు మంచిగా మాట్లాడతారు, ఒక్కొక్కరు అరే ఊరు అని బాగా కూడా మాట్లాడతారు. సో ఇక ఇది మన మోటార్ ఫీల్డ్ అన్న తర్వాత ఇక అన్ని తప్పదు. ఇక సహజంగా సాగాలంటే ఇక మరి ఆ మాట అనేది పడాలి. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు చాలా బాధ. ఇప్పుడు క్షేమంగా మేము తీసుకెళ్తున్నాం, ఇప్పుడు మేము ఇప్పుడు అంత చేసే జర్నీలో ఆయన బాగుండాలంటే మేము జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కదా. సో అది మా ఆటో డ్రైవర్లందరికీ బాగా ఉద్దేశాలు చాలా గురి చేస్తాయి. సో నేను ఎవరిని కించపరిచేలా కాదు, అందరూ బాగుండాలి. ఎందుకంటే మనం ఉందే మన ఆంధ్రాలో, అయితే అన్ని రాష్ట్రాల్లో ఒక ఆంధ్రాని కాదు, మంచి సమాజంలో ఉన్నాం. సో అందరికీ పిలవాలి, గౌరవించుకోవాలి. అందుకే నేను ఇంటర్వ్యూలో ఏమన్నా, నువ్వు ఆటో డ్రైవర్ అయినా కూడా నువ్వు నాకు గెస్ట్ అన్నా. అవును, అంటే గౌరవించినట్టే, ప్రతి మనిషికి అలా గౌరవించుకోవాలి. అట్లా భావోద్దేశాలకు చాలా మంది చాలా గురయ్యారు. సరేలే ఇక మనం ఆ స్థాయిలో కాదు, వాళ్ళు అరే అన్న ఊరే అన్న తప్పదు, చెబితే వస్తాయి. ఎందుకంటే తప్పదు, వాళ్ళు మంచోళ్ళు ఎక్కుతారు, ఇంకోటి డ్రింక్ చేసి వాళ్ళు ఎక్కుతా ఉంటారు. అటు ఆడాను కాదు, ఇటు మగాను కాదు, అందరూ భావోద్దేశాలు గురయ్యేలాగా మాట్లాడతారు. ఎందుకంటే ఇక తప్పదు, అది మోటార్ ఫీల్డ్ అంటే ఇక అంతే. ఎందుకంటే పోలీసులు కూడా ఒక పిఎస్కి వెళ్ళినా కానీ ప్రవర్తన వేరేలా ఉంటది. అరే ఏంట్రా వచ్చేవారు అంటారు, కానీ ఏంటంటే వచ్చారన్న మెసేజ్ ఉండదు. ఈరోజు అక్కడికి వెళ్ళినా అంటే మా సమస్యల మీద మేము అక్కడికి వెళ్తే వాళ్ళు మన కోసం పెట్టుకున్నది అది, అయినా కానీ వాళ్ళు ఆ మెసేజ్ అట్లా మాట్లాడరు వాళ్ళు. ఎందుకంటే అరే ఊరే తురే బరే అట్లా చాలా వాళ్ళకరిగా అవి కూడా బాగా ఉద్దేశాన్ని చాలా గురి చేస్తూ ఉంటాయి. అలాంటివి కొద్దిగా సమాజం తెలుసుకోవాలండి. ఎందుకంటే ఎవరైనా మీరు అయినా మనిషే, మేమైనా మనిషే.
సో దాని గురించి మీరు ఆలోచించుకొని కొద్దిగా మాట్లాడేటప్పుడు కొద్దిగా గౌరవించి మాట్లాడితే అది మేము కూడా గౌరవిస్తాం, మీరు మాకు గౌరవిస్తారు. అంటే ఎవరైనా కానీ ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ అది ఉన్న స్థాయిలో ఉన్నా కానీ గౌరవిస్తే మేము కూడా గౌరవిస్తాం. మీరు అరే అని అనుకుంటే మేము కూడా పక్క తిరిగి అరే అనే ఎవరైనా మేము కూడా అట్లాగే అనుకుంటాం. సో మీరు అది కూడా గమనించి అందరూ బాగుండేలాగా మెసేజ్ సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వండి, ఇదే నేను కోరుకుంటున్నాను. పేదరికంలో పుట్టినందుకు ఏమైనా బాధపడ్డావా? పేదరికంగా అంటే మా అమ్మ మా నాన్నగారు ఇద్దరు దేవుళ్ళే నాకు. ఎంత అంటే మాటలు చెప్పాలి, కడుపున పుట్టడం చాలా అండి. మాకు డబ్బు ఇవ్వాలా ఆస్తి ఇవ్వాలా, కానీ మాకున్న దాంట్లో కష్టం ఏంటో చూపించారు. ఇట్లా నేర్పారు, ఆ బాటలో మమ్మల్ని నేర్పించారు. కానీ మా అమ్మ మా నాన్న ఇద్దరు దేవుళ్ళే. మాకున్న దాంట్లో సమకూర్చుకొని ముగ్గురు మేము మగపిల్లలు, నేను చిన్నవాడిని. మా ఇద్దరు బ్రదర్స్, ఒక బ్రదర్ ఏమైనా కాలేజీలో వచ్చినారు, ఇంకో బ్రదర్ కసర్లో గుమస్తా చేస్తాడు. కానీ మా ముగ్గురిని ఒకే తరంగా చూస్తారు. ఎప్పుడు లేదు. ఎందుకంటే కలిసే ఉంటారా ఎవరి కుటుంబం వాళ్ళ? ఇప్పుడు అంటే మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం ఇంతకుముందు కలిసే కలిసేవాళ్ళం. అమ్మ నాన్నగారు ఏం చేస్తారు? ఇద్దరు వ్యవసాయం. పొలం ఉందా? పొలమే లేదు, పొలం పనులకు వెళ్తా ఉంటారు. మరి ఎప్పుడు బాధపడలేదా పేదరికంలో పుట్టినందుకు? ఎన్నోసార్లు బాధపడి ఏడిసిన రోజులు చాలా ఉన్నాయి. కాకపోతే మనకు ఉండదు, మనం తింటున్నాము అనే ఆ కాన్సెప్ట్ తప్ప ఇప్పుడు ఏ రాదు. నేను చేసుకునే జర్నీలో నాకు పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు. సో ఆ జీవనం మీద సాగిపోతుంది తప్ప ఒక రూపాయి దాచుకొని ఇప్పుడు ఇట్లా నేను ఒక కళాకారిని ఒక పాట ఆల్బమ్ చేసుకుంటే మనకు ఒక పేరు వచ్చింది అంటే ఆర్థికంగా వెనకబడి ఉండటం వలన చేసుకోలేకపోతుంది. ఈ పిల్లలు ఉండటం వలన ఫ్యామిలీని ఇంట్లో మెయింటెనెన్స్, బండి మెయింటెనెన్స్ చూసుకోవాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. సో అట్లా ఇబ్బంది తప్ప ఇంకా మిగతా పరంగా నాకేం ఇబ్బంది లేదు. పిల్లలను చదివిస్తున్నావు, శక్తి ఉన్నంత వరకు. ముందు పిల్లలు బాగుంటే అదే చాలు. నాకు ఆశ అంతా వాళ్ళు చదువు కోసమే, అంతే. నేను ఎట్టో చదువుకోలే, వాళ్ళకంటూ కొద్దిగా జ్ఞానం అనేది పెరగాలి లోకం గురించి అనేది ఆశ. కానీ తప్పకుండా నేను కూడా ఏదైనా చేయాలి సుబ్బు నీకు, ఎందుకంటే గతంలో కూడా ప్రామిస్ చేశా. అవును తప్పకుండా, ఎందుకంటే నిన్న కూడా ఒక జిమ్ అతనికి హెల్ప్ చేసాం మనం. మొన్న చేస్తూనే ఉంటాంలే మనం, కానీ నీకు ఒక మాట ఇచ్చాను, అది నేను చూడాలి. ఇప్పుడు ఈ అమరావతి మీద పాట రాసావు కాబట్టి మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన పరిచయస్తులు చాలా మంది ఉన్నారు. కుదిరితే మరలా, ఎందుకంటే నేను నీ విషయంలో మాట తప్పుతున్నానేమో అనే ఒక ఫీలింగ్ ఉంది నాకు, టైం రావట్లా. అమరావతి గురించి చిన్న మెసేజ్ చేద్దాం బ్రో. ఈ పాట రైతుల గురించి మంచి మెసేజ్ ఉంది, ఆంధ్ర మొత్తం కథలు వచ్చేలా ఉంటది సాంగ్. నేను ఇది రైతులకి మంచి మెసేజ్ ఇది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పొలాలకి అక్కడ మంచి ఫ్యూచర్ చేస్తున్నారు అక్కడ. సో దాన్ని బేస్ చేసుకొని నాకు అది నచ్చింది, ఎందుకంటే రైతులందరూ పొలాలు ఇచ్చి అక్కడ అమరావతి అంటే మన అన్నిటికీ సదుపాయంగా ఉండాలని నేను అదే పాట పరంగా అది వాళ్ళు నాకు కొద్దిగా సహాయం మ్యూజిక్ చేస్తావు, మంచి పాటకు మాత్రం ఇంకా ఊపిరిస్తావు. అది వాళ్ళు కూడా నెక్కపరుచుకోవాలి, అబ్బా అసలు ఈ పాట రాశాడు రా ఎవడి కుర్రాడని. అట్లాగే చూద్దాం, ప్రయత్నం చేద్దాం ఉండు. ఇప్పుడు తమ్నేల్ కూడా గట్టిగానే పెడతా, అంటే గట్టిగా అంటే అమరావతి రాజధాని గురించి పెడతా, చూద్దాం. అది ఈ లింక్ కూడా 4-5 తెలుగుదేశం వాళ్ళకి కూడా షేర్ చేస్తా, చూద్దాం. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా ఆటో వాళ్ళ కష్టాల గురించి? కష్టాలంటే అందరికి ఉన్నాయా బ్రో, ప్రతి ఒక్కరికి లేదంటే ఏది. దయచేసి మా ఆటో డ్రైవర్లు అందరూ అన్నలారా తమ్ముళ్ళారా, ఆడవాళ్ళు కూడా రీసెంట్ గా వాళ్ళు కూడా వచ్చారు, ఆటోలు తోలుతున్నారు. అమ్మ మీ అందరికి నమస్తే. ఆటో ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరికీ దయచేసి డ్రింకింగ్ మాత్రం చేసి డ్రైవింగ్ చేయమాకండి, కేసులు రాస్తున్నారు. దయచేసి మీరు అందరూ బాగుండాలా. మోటార్ ఫీల్డ్కి ఒకళ్ళు చేసిన దానికి అందరికి వస్తుంది. దయచేసి మీరు దాన్ని గమనించి అందరూ స్టెప్ బై స్టెప్గా ఆలోచించుకొని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా తాగండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చూస్తానే ఉన్నారు, నేను చెప్పేది ఏం కాదు. దయచేసి ఒకళ్ళు చేసిన దానికి ఆడపిల్లల మీద అగత్యాలు చేయటం ఇవన్నీ చాలా చాలా జరుగుతున్నాయి. సో మీరు అందరూ జాగ్రత్తగా ఆలోచించుకొని. ఆడపిల్లల మీద అగత్యాలంటే ఒక మాట, ఆటోలో నమ్మకంగా పాపం ఆటోలు ఎక్కుతుంటే వాళ్ళు తీసుకెళ్లిపోయి రేపులు చేసి చంపేస్తున్నారు. చేసేవాళ్ళు చేస్తున్నారు బ్రో, తప్పు కదా అట్లా? తప్పే, చాలా నేను అదే మెసేజ్ చెప్తుంది. ఎందుకంటే అందరూ బాగుండాలా. దయచేసి ఆ డ్రింకింగ్ అది ఇప్పుడు ఆ మత్తు మీదే ఇవన్నీ చేస్తున్నాయి కాబట్టి. సో అవన్నీ కొద్దిగా ఆలోచించుకొని ఒక స్టెప్ అన్నా మీరు అందరూ కొద్దిగా మేలుకుతో ఉండి ఇది మాత్రం ఆలోచించుకోవాలి. నేను దయచేసి కోరుకుంటున్నాను, నా ఆటో అన్నలారా, నా తమ్ముళ్ళారా, నా అక్కలారా, నా చెల్లెళ్ళారా, ఇదే నేను కోరుకుంటుంది. మీరందరూ గుర్తించండి, నేను ఒక ఆటో డ్రైవర్గా మన ఆటో యూనియన్ మీద కూడా ఒక సాంగ్ రాస్తాను. దయచేసి మీ అందరూ ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎస్సీబీబీ జీకొండూరు గ్రామం, జీకొండూరు మండలం, మైలవరం నియోజకవర్గం. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ సుబ్బు మంచి టాలెంట్ కలిగినటువంటి ఆటో డ్రైవర్, అందులోనూ చాలా మంచి డ్రైవర్. చూసారుగా అతనికి ఏ అలవాటులు లేవు. చాలామంది ఈ రోజుల్లో ఆటో వాళ్ళు ఎట్లా ఉన్నారంటే పాపం, అంటే పాపం అని కాదు,
మరి వాళ్ళకున్న పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు చెడు అలవాట్లకి బానిస అయిపోయి గుట్కా మత్తులో ఉండి తర్వాత బీడీలు సిగరెట్లు తాగటం గంజాయి ఇట్లాంటివి తాగి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. అవును. చాలామంది ఆటో వాళ్ళు ఏంటంటే నమ్మకంగా ఎక్కుతారు, తర్వాత ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయి వాళ్ళని బెదిరించి చంపేసేసి బంగారం దొంగిలించి అవసరమైతే చంపేసి అత్యాచారాలు కూడా చేస్తున్నారు. కానీ ఆటో వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉన్నారని తెలియజేయటమే ఈ ఇంటర్వ్యూ అనమాట. ఇతను మంచిగా పాటలు పాడతాడు, చదువు లేదు అయినా పాటలు పాడతాడు, పాటలు రాస్తాడు. ఎవరైనా కొంచెం ఆర్థిక సహాయం చేస్తే అతను కూడా పాటలు పాడి తన టాలెంట్ని ప్రజలకి సమాజానికి తెలియజేసుకోవాలని ఒక చిన్న ఆలోచనతో ఉన్నాడు. మరి నేను కూడా గతంలో కూడా ప్రామిస్ చేయలేకపోయా. ఈసారైనా ఇతను మైండ్లో పెట్టుకొని ఇతనికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ సుబ్బు, నీ విలువైన సమయాన్ని నాకు కేటాయించావు. నువ్వు గెస్ట్వే నాకు ఇంటర్వ్యూలో. కుదిరితే మరొక వేదిక మీద నిన్ను పరిచయం చేస్తా. ఒక మంచి లేదులే మనసులో పెట్టుకుంటా, సీరియస్గానే మనసులో పెట్టుకుంటా. ఈ ఇంటర్వ్యూ అప్లోడ్ అయిన తర్వాత తెలుగుదేశం వాళ్ళకు కూడా పెట్టి పంపిస్తాను. నా ప్రయత్నం నేను డెఫినెట్లీ చేస్తా. అండ్ ఒకటైతే షూర్గా చెప్తున్నా, ఏదో ఒకటి నా సైడ్ నుంచి హెల్ప్ ఉంటుంది నీకు, అందులో డౌటే లేదు. హెల్ప్ అయితే నేను కూడా మీ పేరు మర్చిపోను బ్రో, ఎందుకంటే నాకు పలానా బాను అన్న గారి ద్వారా నేను ఈ స్థాయికి వచ్చాను, నేను పేరు చెప్పుకుంటాను. అవును అవును, డెఫినెట్లీ ప్రయత్నం చేస్తా. చాలా మందికి అవకాశాలు ఇచ్చాం, చాలా మందికి ఇచ్చాం. డెఫినెట్లీ అన్నం పెట్టిన చేయండి ఎప్పుడు మర్చిపోను, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు మెసేజ్ చెప్పా మాజీ సీఎం గారి గురించి, సేమ్ అలాగే ఉంటుంది. ఎందుకంటే అది మర్చిపోవాలి విషయాలు, సేమ్ ఇక అదంతే. మాక్సిమం అది అన్నం పెట్టిన చేయండి మాత్రం ఎప్పుడు మర్చిపోం. ఆ కాన్సెప్ట్ గా మీరు అది ఆలోచించుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.